ఫ్రెండ్స్, డబ్బు అంటే మన జీవితం మొత్తం కాదు, కానీ మన జీవితం సౌకర్యంగా సాగడానికి డబ్బు అవసరం. అలాగే కెరీర్ అంటే మన ఫ్యూచర్ని షేప్ చేసే పరికరం. ఈరోజు మనం జీవితాన్ని మార్చే 50 గోల్డెన్ రూల్స్ పార్ట్ 3 మనీ అండ్ కెరీర్కి సంబంధించిన 10 రూల్స్ని తెలుసుకుందాం. పదండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు స్పాట్ యాంగిల్. రూల్ నెంబర్ 21, సేవ్ బిఫోర్ యూ స్పెండ్. ఖర్చు చేసేదానికంటే ముందు పొదుపు చేయడం ముఖ్యమైనది. ఎంత సంపాదించినా సేవింగ్స్ లేకపోతే ఫ్యూచర్ అనేదే లేదు. ఉదాహరణకి లక్ష్మీ మిట్టల్ మొదట్లో చిన్న సేవింగ్స్తోనే ఇన్వెస్ట్మెంట్స్ మొదలుపెట్టాడు. ఇన్కంలో కనీసం 20% ముందుగా సేవ్ చేయాలి. రూల్ నెంబర్ 22, అవాయిడ్ బ్యాడ్ డెట్. అప్పు అనే అనుబంధం నుండి దూరంగా ఉండడం నేర్చుకోవాలి. క్రెడిట్ కార్డ్ లోన్స్, అన్నెసరీ ఈఎంఐస్ ఇవి మన ఫ్యూచర్ని దెబ్బతీస్తాయి. యుఎస్ఏలో చాలామంది చిన్న లోన్స్ వల్లనే బ్యాంకరప్ట్ అవుతున్నారు. నీడ్ వర్సెస్ వాంట్ గుర్తుపెట్టుకోండి, దానికి తగ్గట్టు ప్రవర్తించండి. రూల్ నెంబర్ 23, భవిష్యత్తు భద్రత. ఇన్వెస్ట్ ఎర్లీ. మనీని బ్యాంక్లో పెడితే పెరగదు. వారన్ బఫెట్ 11 ఏళ్ల వయసులోనే మొదటి ఇన్వెస్ట్మెంట్ చేశాడు. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ల్యాండ్ చిన్న మొత్తంలోనైనా పెట్టుబడి మొదలుపెట్టండి. రూల్ నెంబర్ 24, బిల్డ్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్. సైడ్ ఇన్కమ్ సృష్టించుకోవడం. ఒక జాబ్ మీద ఆధారపడడం తప్పు. ఎలాన్ మస్క్ పేపాల్, టెస్లా, స్పేస్ ఎక్స్ ఒకదాని మీద కాక మల్టిపుల్ స్ట్రీమ్స్ సృష్టించుకున్నాడు. సైడ్ హసల్, ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ వర్క్ మొదలుపెట్టండి. రూల్ నెంబర్ 25, అప్గ్రేడ్ యువర్ స్కిల్స్. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ఆపవద్దు. మనీ మీకు వస్తుంది, కానీ స్కిల్స్ మిమ్మల్ని సస్టైన్ చేస్తాయి. సత్య నాదెళ్ళ న్యూ స్కిల్స్ నేర్చుకుంటూ మైక్రోసాఫ్ట్ CEO వరకు ఎదిగారు. ప్రతి సంవత్సరం కనీసం ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి. రూల్ నెంబర్ 26, వర్క్ స్మార్ట్, నాట్ జస్ట్ హార్డ్. స్మార్ట్ వర్క్ చేయాలి, కేవలం హార్డ్ వర్క్ కాదు. కష్టపడి పని చేయడం కంటే తెలివిగా పనిచేయడం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఇన్ఫోసిస్ స్థాపకులు ఎక్కువ రిసోర్సెస్ లేకపోయినా స్మార్ట్ స్ట్రాటజీ వాడారు, అందుకే ఈరోజు సక్సెస్ అయ్యారు. ప్రొడక్టివిటీ టూల్స్, ప్లానింగ్ వాడి పని చేయాలి. రూల్ నెంబర్ 27, నెట్వర్కింగ్ ఈజ్ యువర్ నెట్వర్క్. నెట్వర్క్ అంటే నెట్వర్క్. కెరీర్లో గ్రోత్కి కాంటాక్ట్ చాలా అవసరం. లింక్డ్ఇన్లో నెట్వర్క్ వల్లే చాలామందికి మంచి జాబ్స్ వస్తాయి. మంచి వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి. రూల్ నెంబర్ 28, నెవర్ స్టాప్ లెర్నింగ్ ఇన్ యువర్ కెరియర్. మీ కెరీర్లో కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దు. ఓల్డ్ చేంజ్ అవుతుంటుంది, నేర్చుకోని వ్యక్తి అవుట్డేటెడ్ అవుతాడు. కొడాక్ కంపెనీ డిజిటల్ ఏజ్కి అడాప్ట్ కాక దివాళా అయింది. ఇండస్ట్రీ ట్రెండ్స్ ఫాలో అవ్వాలి. రూల్ నెంబర్ 29, టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. రిస్క్ తీసుకోవడంలో జాగ్రత్త వహించండి. రిస్క్ లేకపోతే పెద్ద గ్రోత్ ఉండదు. ఉదాహరణకు ధీరుభాయ్ అంబానీ స్మాల్ ట్రేడర్ నుండి ఎంపైర్ కట్టాడు, ఎందుకంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ తీసుకున్నాడు. భయపడవద్దు, కానీ ప్రిపరేషన్తో అడుగు వేయండి. రూల్ నెంబర్ 30, మనీ ఈజ్ ఏ టూల్, నాట్ ద గోల్. డబ్బు కన్నా జ్ఞానం గొప్పది. డబ్బు చివరి గమ్యం కాదు, అది జీవితం సౌకర్యంగా ఉండడానికి ఒక సాధనం మాత్రమే. స్టీవ్ జాబ్స్
చివరి రోజుల్లో ఇదే చెప్పాడు. వెల్త్, ఫ్యామిలీ కన్నా డబ్బు గొప్పది కాదు అని. మనీని వర్షిప్ చేయొద్దు, వైజ్గా వాడండి. ఇవే రూల్ నెంబర్ 21 నుండి 30 వరకు మనీ అండ్ కెరీర్లో పాటించాల్సిన గోల్డెన్ రూల్స్. వీటిలో మీకు ఏది ఎక్కువగా కనెక్ట్ అయ్యిందో కామెంట్స్లో చెప్పండి. తర్వాతి పార్ట్ 4లో మనం రిలేషన్షిప్ అండ్ కమ్యూనికేషన్ గురించి 10 అద్భుతమైన రూల్స్ తెలుసుకుంటాం. మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.